అంటే ఏంటి అసలు మీకు వ్యక్తిగతంగా ఆరెంజ్ ట్రావెల్స్ ఉందా? అసలు అది జగన్ బినామీ అంటారు మీరు, నిజమేనది? అది జగన్ బినామీ అని కొందరు అంటారు. అతను నేను కవిత మనిషిని అతను చెప్పుకుంటాడు. ఓహో. అంటే ఇవన్నీ బీజేపీ దగ్గరికి వెళ్ళాను నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటాడు. ఇటు వచ్చేమో ఇక్కడ కవిత మనిషిని అంటాడు. అడిగేమో తెలంగాణలో అంటే బతకనిచ్చిన వాళ్ళు అనుకోండి. అతను సునీల్ రెడ్డి అని, నిజామాబాదు. అంటే కొంతమంది అనేది ఏంటంటే కడప నుంచి అటు మైగ్రేట్ అయ్యే ఫ్యామిలీ మన కృష్ణా జిల్లా నుంచి నిజామాబాద్ చుట్టుపక్కలకి వెళ్ళినట్లు అక్కడికి వెళ్ళారు. ఏదో కొంచెం జగన్ తాలూకా ఈ 2-3 ఏళ్లలో కనపడుతున్నారు. అంతకుముందు మనకు తెలియదు. అతను నేను కలిసి కూడా డైరెక్ట్గా ఎప్పుడు 2-3 సార్లు కూడా కలిసి ఉండే ఎంతవరకు. అంతే తప్ప చిన్న వ్యక్తాడు. ఈ దాదాపు ఈ మధ్యకాలంలో 180 బస్సులు చేసాడు. అన్నీ అరుణాచల్ రిజిస్ట్రేషన్. ఓకే. అన్నీ ఇక్కడ తిప్పుతున్నారా? అవన్నీ ఇక్కడ తిప్పుతున్నాడు. వీటిలో ఏమవుతుందంటే ఇక్కడ ట్యాక్స్లు కట్టడం రకరకాలు. ఇక్కడ వచ్చావు నేను కవిత మనిషిని అంటాడు. అక్కడికి వెళ్ళావు నేను ఇంకోని అంటారు. ఈ మధ్య కొత్తగా ఏంటంటే ఎవరో చెప్పారు నాకు, అక్కడ మనవాళ్ళు ఎవరో ఫోన్ చేసి నిజామాబాద్ ఎంపీకి నుంచి ఉంటున్నాడు ఇతను జాగ్రత్త చూసుకోండి అని మనవాళ్ళు చెప్పాడు. కొంతమంది అంటున్నారు. ఓకే. సో ఓసర వెళ్ళి టైప్ అనుకోండి. అదే ఏ రోడ్ కాడ పాట ఆ రోడ్ కాడ పాడేస్తున్నాడు అట్లా. సో బతకనేసినాడు క్రైమ్ ఎడ చేయాలో తెలిసినాడు. అది సో వాళ్ళ ముందు మీరు నిలబడలేకపోతున్నారు. వాళ్ళ ముందు నిలబడలేకపోవడానికి ఇప్పుడు 88 సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నాము. అంటే నేను చెప్పేది ప్రిన్సిపల్స్కి పాటిస్తే అంతే. నేనే కాదు, నిజాయితీగా చేసేవాడు ఎవడో కూడా ఇల్లీగల్ మీద వర్సెస్ లీగల్ వచ్చేప్పటికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్స్ మారిపోతాయి. సాధ్యం కాదు. ప్లస్ దీంట్లో కంఫర్ట్, స్లీపర్లో కంఫర్ట్ ఏమో సీటింగ్కి రాదు. మెయిన్ పాయింట్ పొడుగుని వెళ్దాం అంటాడు. లాంగ్ జర్నీ అయితే పొడుగుని వెళ్దాం అనుకుంటాడు. అవును. సీట్ కూర్చుని ఎవడు వెళ్తాడు? ఒళ్ళంతా నొప్పులు పెట్టుకుంటారు. సో దాంతో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్స్ మారిపోయినాయి. సరే మన గవర్నమెంట్లో కూడా చెప్తే వినట్లేదేంటి ఆఫీసర్ అనే ఆవేదన తప్ప. ప్లస్ ఆ రోజు మేము వెళ్ళింది ఆ బస్సు యాక్సిడెంట్. సరే కోసం మీరు పట్టాభి అనే వ్యక్తిని పంపించాం రిపోర్ట్ తప్పని. నేనే పంపించాను, అతను తప్పేం లేదు. రిపోర్ట్ ఇస్తాడు తీసుకురా అన్న. ఆ రోజు పొద్దున్నుంచి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఇతని కర్మగాలి అక్కడ ఉన్నాడంట. సరే ఈ లోపల ఏం చెప్పారో మనకు తెలియదు. ఈయన పిలిచి అతను తిట్టాడు. నేను అప్పుడు తిరువురు వెళ్దాం అనేది కూర్చుంటే ఫోన్ చేశాడు నాకు. తిడుతున్నాడు, సార్ అందరి ముందు ఇది మా కార్మిక సంఘాలన్నీ చూస్తాడు ఇతను. 14 కార్మిక సంఘాలు అతను చూస్తాడు. మంచి కార్మిక సంఘాలను బాగా ఇప్పుడు విజయవాడలో కమ్యూనిస్టులు పోటీగా తయారు చేసాం కార్మిక సంఘాలను. ఇప్పుడు విజయవాడలో కమ్యూనిస్ట్ అనేది ఆల్మోస్ట్ జీరో చేసిన పరిస్థితి తీసుకొచ్చాం. దాంట్లో ఇతను కీలక పాత్ర పోషించాడు. ఆటో సంఘాలు కానీ, ఆర్టీసీ యూనియన్ కానీ, కార్మిక మొత్తం చాలా వరకు ముఠా సంఘాలు కానీ. సో ఇతను పంపిస్తే అందముందు తిట్టేవాడికి నాకు కూడా ఒక తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఒక ఎంపీ పంపిస్తే తిట్టాల్సిన అవసరం ఏమో. సరే మాట్లాడదామని ఉన్నారా ఆయన అన్న. ఉన్నారంటే వెళ్ళా. ఆయన ఎదురొస్తున్నాడు. ఎదురొస్తా అంటే మాకు డ్రైవర్ చెప్పాడు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వచ్చేస్తున్నారండి అన్న. సరే కారు ఆపని ఇటు పక్కకి నుంచున్నా. నుంచుని కారు ఆపా. లోపలికి వెళ్ళి మాట్లాడదామని అంటే ఆయన దిగటం నా కారు ఎందుకు ఆపావు అన్నాడు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని మీతో మాట్లాడని వచ్చా అన్న. మీరు నా కారు ఆఫర్ ఎందుకు చెప్పండి అన్నాడు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామండి అన్న. మీతో మాట్లాడాల్సిన పని లేదు, మీకు సమాధానం చెప్పాల్సిన పని లేదు అన్న. అయితే మీరు సమాధానం చెప్పే వరకు నేను ఇక్కడే ఉంటాను, మీరు సమాధానం చెప్పి కదలండి అన్న. అది నేను అన్నమాట. ఓకే. అదేపాటికి నేను అక్కడే ఉన్నాను, ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన సమాధానం చెప్పలేదు, నేను కారు కడగ నుంచున్నా. ఈలోపు జనం పోగైపోయారు. 5-6 మంది వచ్చారు. ఇది తెలుసుకుని పాపం ఎవరిది తప్పలేదు, మేము అందరం కలిసి అలా. ఒక పక్క నుంచి బుద్ధ యాంకర్ వచ్చాడు. అసెంబ్లీలో ఉన్నాడు బోండమ్మ. తెలిసి కనుక్కుందామని వచ్చాడు తప్ప బోండమ్మ తప్ప కూడా లేదు. అది ఎవరిని అంటానికి లేదు దీంట్లో. బోండమ్మ వచ్చాడు, మేయర్ వచ్చాడు. దాదాపు 5-6 మంది పోగైపోయారు ముఠా కార్మికులు వీళ్ళంతా. ఎవరో అసలు ఎవరిని ఏం మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే బోండమ్మ వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఒక పక్కన ఉన్నాడు. ఈయన మాడదానికి వెళ్తున్నాడు. ఆ గన్మెన్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ మీరు ఆగండి అని ఇట్లా అన్నాడు గన్తో ఇట్లా అనేపాటికి బోండమ్మ ఆగవని కొడతామా తిడతామా అన్ని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని, నువ్వు ఆగని ఇట్లా అన్నాడు. అది సాక్షి కింద నుంచి తీసాడు ఏదో యాంగిల్ పెట్టి. అది మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి అది అయిన తర్వాత సాయంత్రం నుంచి ఇది ప్లే చేయడం మొదలుపెట్టారు. ఓకే, అది
అది నేను అనేది దట్స్ యాక్సిడెంట్. ఒక్కొక్కసారి అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి. దాంట్లో దీని నుంచి నేర్చుకున్న నీతి ఏంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండవాలను అని అనుకోవాలి కదా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని లేకుండా మేము లేము. అది మీరు అదే చెప్తున్నారు అనేది. మీరు క్యాజువల్గా తీసుకుంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళ మీడియా ఎంత ఎక్స్పాండ్ అయ్యి ఉందంటే దాన్ని అదే సోషల్ మీడియా ఉంది, సెల్ ఫోన్లు ఉన్నాయి. మామూలుగా మీడియా వాళ్ళు లేకపోయినా ఎవడో సెల్ ఫోన్లో తీసేసి పంపించేస్తున్నారు కదా. అవును, అది కరెక్ట్ మీరు అంతే. ఆ ఒకటే మా తరపు నుంచి ఆ చిన్న పొరపాటు చెయ్యటం, చిన్న పొరపాటు, ఎవరు కావాలనో లేకపోతే కొడదామనో లేదా ఇంకోటి మేము ఎవరూ అనుకోలేదు. అసలు అది అనుకుని ఒక ముఠాగా వెళ్ళింది లేదు. వాళ్ళందరూ నేను అక్కడ ఉన్నాను, ఎంపీ ఉన్నాడు, యాక్సిడెంట్ లాగా అయిపోయిందంట. ఇట్స్ అన్ యాక్సిడెంట్. మా ఎంపీ అక్కడ ఉన్నాడు, మేము వెళ్ళాలి, ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆత్రంతో వాళ్ళు వచ్చారు పాపం. బుద్ధ ఎంకన్నానండి మిగతా ఎవరన్నా కానీ. సో దాంట్లో పట్టాభిని కూడా నేను పంపిస్తే వెళ్ళాడు తప్ప పట్టాభి తప్పు కూడా ఏం లేదు ఈ విషయంలో. కానీ పట్టాభి వల్ల మీరు ఎక్కువ చెడ్డ పేరు వస్తుందని ఎందుకు వచ్చింది? విజయవాడలో విస్తృతంగా ఉంది, అధికార వర్గాల్లో ఉంది, జనరల్గా బ్యూరోక్రాట్స్లో. జనరల్గా ఎట్లా ఉంటుందంటే అండి, జలసీతో కొన్ని రూమర్స్ మొదలవుతాయి. ఇప్పుడు వాడు ఒక హోటల్ మేనేజ్మెంట్ చేసిన కుర్రాడు, రెస్టారెంట్ నడిపినవాడు. సో 2013లో చంద్రబాబు గారు నన్ను వాడు పంపించారు జీఎం అని. ఆ టైంలో ఇట్లాంటి యూత్ చాలా 150 మంది వచ్చారు మన పార్టీలోకి. అప్పుడు బయట ఎవరాలు చేసుకుంటున్నాడు. మళ్ళీ చంద్రబాబు గారు నిలబెట్టాలని పాపం వాడు వ్యాపారం ఆపుకుని వచ్చి కష్టపడ్డాడు. ఓకే. సో అప్పటి నుంచి మేము ఒక టీమ్గా బిల్డ్ చేసాం సిటీని. మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడు కూడా విజయవాడ టీడీపీ సిటీ కాదు. అవును, మనకి మ్యాక్సిమం ఒకప్పుడు డైరెక్ట్ మేయర్ వచ్చిన 13 సీట్లు వచ్చినాయి కార్పొరేట్లో అప్పుడు కూడా. అవును. సరే సీఎం గారే అన్నారు నాతో టెలికాన్ఫరెన్స్లో, నీకు రాంగ్ అసెస్మెంట్ చేస్తున్నావు, నువ్వు 22 గంటే రావు, నీకు 20 గంటే రావు, నీకు నువ్వు ఎక్కువ, నీకు తెలియదు రాజకీయం కొత్త, 40 తెచ్చుకుంటాం సార్ మాది, అది ఆ రెస్పాన్సిబిలిటీ నాకు వదిలేండి అంటే 39 వచ్చినాయి ఫస్ట్ టైం. సో దాని మీద ఒక 1.5 year బిల్డ్ చేసి ఉందండి సిటీని. ఎందుకంటే ఇప్పుడు ఆటనగర్లో మాకున్న పరిచయాలు కానీ మోటార్ వీల్ కానీ మా తాతగారు అప్పటి నుంచి ఉన్నది కానీ ఇవన్నీ టీడీపీ ఇవన్నీ ఒక ఎక్కడ కూడా ఇప్పుడు మీరు చూస్తే అందరూ 3 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అవనండి అందరం ఒక మాట మీద ఉంటాం సిటీలో. ఇట్లాంటి కుర్రోళ్ళు ఇక్కడ పట్టాబనే కాదు, దాదాపు 20-25 మంది ఉన్నారు వ్యాపారాలు వదులుకుని టీడీపీ కోసం నిలబడిన 2013లో వచ్చి నేను ఇన్ఛార్జ్కి వెళ్ళిన తర్వాత ఒక టీం బిల్డ్ చేసాం. దాంట్లో ఏదైనా ఒకటి. ఓకే. అంటే అన్ని బాగానే ఉంటాయి కానీ వాళ్ళకి నోటు, విజయవాడ వాళ్ళకి నోటు దొరకదు ఎక్కువ కదా. ఆ కుర్రోడు చాలా మీరు చూస్తే సీఎం గారికి కూడా తెలుసు. ఆయన అన్నాడు, నువ్వు బాగా బిల్డ్ చేసావు పట్టాభి లేబర్ కార్మిక సంఘాలు అట్లా, నువ్వు ఎంపీకి ముందు అట్లా ఎమ్మడే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది, జరిగింది ఇష్యూ తర్వాత కూల్గా చెప్పాలి అన్నాడు ఆయన. ఆయనకు కూడా తెలుసు అతను సమర్థుడు, అతను ఇప్పుడు లీడర్షిప్లో ఓకే అతను తప్పు చేశాడు. ఇప్పుడు సీఎం గారికి క్లోజ్గా కొంతమంది ఉన్నారు అనుకోండి, వాళ్ళ మీద మిగతా వాళ్ళు జలుసుకుంటుంది, దాంతో రూమర్స్ క్రియేట్ అవుతుంది. ఉంటుందండి, అది కూడా ఉంటుంది. ఇప్పుడు తప్పు చేస్తున్నాడు అనుకోండి, నాకు చెడ్డ చెప్పారు. ఇది నాకు 1-2 సందర్భాల్లో ఈ పార్టీ వాళ్ళు చెప్పారు కానీ ఓవరాల్గా చూసుకుంటే మన అసెస్మెంట్ మనకు ఉంటుంది. ఇప్పుడు ఇంత వ్యాపార సామ్రాజ్యం నడిపాం, లోపం లేదని మా అందరి భావన. అందరం ఇప్పుడు నా ఒక్కడికే వ్యక్తి కాదు, అతను 3 ఎమ్మెల్యేలతో బాగుంటాడు, ఎమ్మెల్యేసీతో బాగుంటాడు, పార్టీని బిల్డ్ చేసుకుంటాడు. సో ఓవరాల్గా ఓకే. ఇప్పుడు నేను ఎట్లా చూస్తానంటే ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు, అది కొన్ని లోపాలు ఉంటాయి. దాన్ని ఇప్పుడు లీడర్షిప్లో మనం సరి చేసుకుని వెళ్ళాలి, అంతేగాని డ్రాప్ చేసుకుని వెళ్ళిపోలేం కదా ఎవరికాళ్ళని. నా దగ్గర లోపాలు ఉంటాయి, అట్లా చంద్రబాబు నాయుడు గారు నన్ను డ్రాప్ చేసుకుని వెళ్ళిపోలేరుగా. ఇప్పుడు నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ టు ది కోర్, అంతే కదండి. నా లోపాలు ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, తప్పు చూడాలి బాబు ఇది తప్పు, నువ్వు కరెక్ట్ చేసుకో అని చెప్తాడు, వదిలేసి వెళ్ళిపోరు కదా. అట్లా వదిలేలేం కదా మన పిల్లలు, మన కుర్రోళ్ళని. ఇప్పుడు 1+1 యాడ్ చేసుకుంటే వెళ్ళాలి కానీ టీంని మైనస్ చేసుకుంటే వెళ్ళలేం కదా. తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం తప్పకుండా. మీలాంటి పెద్దలు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మన పిల్లలు మనం కరెక్ట్ చేసుకుంటాం. మినిస్టర్ అచ్చెన్నాయుడు మీద కూడా ఎందుకు మీరు అంత కోపంగా మాట్లాడారు? కోపం కాదు, మీరు అది చెప్పేది అదే. కొన్ని మీడియాలు ఏం చేస్తాయంటే తీసుకుంటాయి, మమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాయి, అవి తీసుకుంటాయి, తీసినా ముందు ఆయన కట్ చేస్తాయి, వాళ్ళకి కావాల్సినవి చేస్తాయి. ఇప్పుడు ఆ రిపోర్టర్ నన్ను అడిగింది ఏంటంటే, అచ్చెన్నాయుడు గారు ఈ చట్ట వ్యతిరేక బస్సులు తెలుసు నాకు, కాకపోతే ప్రజలు స్లీపర్లు కోరుకుంటున్నారు కాబట్టి అవి తిరగనిస్తున్నాం అన్నారు. ఆయన అన్నది ఓవర్ నైట్ మనం రద్దు చేసేస్తే
ప్రయాణికులు కూడా కొన్ని లక్షల మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా చేయాలి అని అన్నాడు. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో మేము తప్పు పట్టడం లేదు. నేను ఇప్పుడే చెప్పాను, ఆయన మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా తప్పు పట్టడం కానీ, అది ఆయన వ్యక్తిగతం. ట్రావెల్స్ రద్దు చేశారంటే ఆయన వ్యక్తిగతం. నిన్న కూడా నేను అదే మాట్లాడాను. లేకపోతే ఆయన ఉన్నటువంటి లోపాలన్నీ ప్రభుత్వం దృష్టికి తేవడం కూడా ఒక ప్రజాప్రతినిధి ఆయన యొక్క బాధ్యత. ఆయన చెప్పింది మనం అమలు చేస్తున్నది ఒకటే కాబట్టి, ఒకేసారి చేస్తే దాని యొక్క పరిణామాలు ప్రజల మీద పడతాయి, ప్రయాణికుల మీద పడతాయి. కాబట్టి మనం చట్టానికి అనుగుణంగా చేయడం, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు నేను అన్నది ఏంటంటే చట్టవ్యతిరేకమే కదా. చట్టవ్యతిరేకమే. అవును. ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలైన కావాలని అనిపిస్తే వాళ్ళ సౌకర్యం కోసం ప్రతి చేసుకుంటే వెళ్ళలేం కదా. చట్ట వ్యతిరేకమైన పని అది నేను అంతే. వేరే అర్థం కాదు దాంట్లో. బట్ ఇద్దరు మంచి ఫ్రెండ్సే కదా. బాగా చాలా మంచివాడు పాపం, చాలా మంచివాడు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తి అతను కూడా. చాలా నేను బాగా లైక్ చేస్తాను ఆయన్ని. ఇప్పుడు మీరు ఇట్లాంటి మనస్తత్వం ఉండి అసలు రాజకీయాలకు రావాలనుకోవడమే విడ్డూరం. ఎందుకు రావాలనిపించింది? మా బాస్ తీసుకొచ్చాడు, నేను వచ్చాను. అంతకుముందు ప్రజారాజ్యంలో అడుగుపెట్టారు ముందు 3 నెలలే ఉందా నేను. అప్పుడే అనుకున్నాను నేను ఫిట్ అవ్వనని చెప్పి బయటకు వచ్చాను 3 నెలల్లో. తర్వాత చంద్రబాబు గారు రమ్మంటే. కానీ అప్పుడైనా ప్రజారాజ్యంలోకి వెళ్ళాలన్నా అప్పుడు రాజకీయం ఏదో మొత్తానికి దురద కొంచెం అంటుకుని ఉండాలి కదా. దురద అంటించారు, 3 నెలల్లో వదిలించుకుని వచ్చారు. దురద అంటించారు. నాకు లేదు కానీ సహజంగా నేను జనరల్గా ప్రాక్టికల్గా ఉంటాను. నేనేం చేయగలను, నేను దేనికి ఫిట్ అవ్వగలను, నేను దేనికి ఫిట్ అవ్వను అనేది జనరల్గా నాకు ఒక అవగాహన ఉంటుంది 90%. అప్పుడు కొంచెం దురద అంటించారు. 3 నెలల్లో నాకు అర్థమైంది. 3 నెలల్లో బయటకు వచ్చాను. అది 2008 అక్టోబర్లో 26 చేరా, 2009 జనవరి 26 బయటకు వచ్చా. 3 నెలలు కరెక్ట్గా వచ్చి ఎడాపెడా తిన్నట్టున్నారు. అవన్నీ చూసి అంటే ఎందుకు రావాలనిపించింది బయటికి? అది అక్కడ అది పొలిటికల్ పార్టీ సిస్టమ్ లేదండి. పొలిటికల్ మనలాంటి వాళ్ళం దాంట్లో ఏమనిపించింది అంటే ఒక ఐడియాలజీ, ఒక పద్ధతి, నిజంగా ఒక పొలిటికల్ పార్టీని రన్ చేసేటువంటి ఇది. చిరంజీవి వ్యక్తిగా మంచివాడే, నేను అబ్జర్వ్ చేశాను. చిరంజీవి గారు వ్యక్తిగా చాలా ఈజ్ ఎ నైస్ పర్సన్, బట్ హీ కాంట్ రన్ ఏ పొలిటికల్ పార్టీ. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, మై పర్సనల్